కవిత గారు అదేవిధంగా విశారదన్ గారి సంయుక్త పోరాటాలతోటి తెలంగాణకు ఒక కొత్త దశ ఏర్పడబోతున్నట్లు కూడా కనిపిస్తున్నది. ఇన్నాళ్ళు మూస ధోరణిలో సాగిన రాజకీయాలు ఇక నుంచి ఒక కొత్త ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా పోరాటాలకు పునాది పడబోతున్నట్లు కూడా నిన్నటి రోజున మనకు అర్థమైంది. 78 సంవత్సరాల ప్రజాస్వామ్య తెలుగు రాష్ట్రాలలో కొన్ని కొత్త కలయికలు, అనుకోని కలయికలు ఇటు బహుజనవాదుల్లో ఇటు తెలంగాణ వాదుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. గత కొంతకాలంగా బహుజన రాజకీయాలు తెలంగాణలో వినిపిస్తున్నాయి. ఈ బహుజన రాజకీయాలకు సరిపడ డబ్బులు లేవు, సరిపడ పేరు లేదు, ఎమ్మెల్యేలను గెలుచుకునే అవకాశం లేదు. కానీ బహుజనవాదం అనేది ఎప్పటికప్పుడు సజీవంగా వినిపిస్తున్న వాదం. నేను అనేక సార్లు అన్నా, ప్రాంతీయవాదం బహుజనవాదం కలిసిపోయి తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఒక కొత్త శక్తి తెలంగాణలో ఉద్భవిస్తుందని. ఇప్పుడు కవిత గారి రూపంలో, విశారదన్ గారి రూపంలో తెలంగాణలో ఒక కొత్త శక్తి రాబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కవిత గారు, విశారదన్ గారు వెలుగుమట్ల బాధితులకు సంబంధించి 3 రోజుల నిరాహార దీక్షను కొనసాగించి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం దిగి వచ్చిన తర్వాత నిమ్మరసంతో వాళ్ళ దీక్షను విరమించిండు. ఆ సందర్భంలో విశారదన్ గారు మాట్లాడిన మాటలు, విశారదన్ గారు ఇచ్చిన ప్రసంగాన్ని లోతుగా అవగతం చేసుకుంటే తెలంగాణలో మునుముందు ప్రాంతీయవాదం బహుజనవాదం కలిసి పనిచేయబోతున్నాయి అనే ఒక సంకేతాలు అయితే అర్థమవుతున్నాయి. నేను అనేక సంవత్సరాలుగా చెప్తున్నా, బహుజనవాదానికి ప్రాంతీయవాదానికి మధ్య సయోధ్య కుదిరితే కనుక ఇది అద్భుతమైన ఫలితాలను రాబట్టొచ్చు అని నేను నమ్మిన దాన్నే చెప్పిన. ఇప్పుడు నేను చెప్పిన దాన్నే తెలంగాణలో కూడా మన రాజకీయ నాయకులు అనుసరిస్తుండడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎలాంటి భేషజాలకు పోకుండా మున్ముందు కూడా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ కవిత గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, ఇదే విధంగా సంయుక్త పోరాటాలు గనక చేస్తే ఇది ప్రజలకు ఊహించని ఒక అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు అవుతుంది. వెలుగుమట్ల బాధితులకు సంబంధించి ఎవరికి వారు ఇది మా విజయం అని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ఇది మా విజయం అని అంటున్నది, బీజేపీ ఇది మా విజయం అని అంటున్నది, ఇంకా తలా తోకలేనోళ్ళు కొందరు మా విజయం అంటున్నారు. సరే, ఎవరికి వారు ఎవరి శక్తి మేరకు వారు వెలుగుమట్ల ప్రజలకు సంబంధించి మద్దతు తెలిపి వచ్చింది. సమస్యను చూసి వాళ్లకు సానుభూతి తెలిపి వచ్చింది. కానీ కవిత గారి ఆధ్వర్యంలో, విశారదన్ గారి ఆధ్వర్యంలో, ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించడానికి వెలుగుమట్లలో మేము అడుగుపెట్టినాం. సమస్యను చూసి రావడానికి పోలే, మేము సమస్యను పరిష్కరించడానికి పోయినాం. అనుకున్న విధంగానే సమస్యను పరిష్కరించే దాకా కవిత గారు, విశారదన్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ప్రభుత్వంలో చలనం కలిగించి ప్రభుత్వానికి వణుకు పుట్టించేలా చేసి విజయం సాధించి నిన్న 411 మందికి పట్టాలను ఇప్పించింది. ఇది ఆరంభం మాత్రమే. ఇది రాబోయే కొత్త తరం రాజకీయాలకు ఆరంభం మాత్రమే.
మునుముందు మరిన్ని ఆశ్చర్యకర ఫలితాలను, అద్భుతమైన ఫలితాలను సాధించడానికి కవిత గారు, విశారదన్ గారి సంయుక్త రాజకీయ కలయిక ఒక అద్భుతమైన వేదికగా మారబోతుందని కూడా నేను ఆశిస్తున్నా. ఇటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఇటు డిఎస్పి కార్యకర్తలు కావచ్చు, అద్భుతమైన పట్టుదలతో వారు చూపించిన తెగువ, వారు చూపించిన సాహసం నిజంగా అభినందనీయమని చెప్పాలి. మున్ముందు కూడా ఇటు జాగృతి కార్యకర్తలు, ఇటు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు కలిసిపోయి సంయుక్తంగా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ గనక పనిచేస్తే రాబోయే మూడేళ్లలో ఒక అద్భుతం జరుగుతుందని కూడా నేను నమ్మకాన్ని వెళ్ళబుచ్చుతున్నా. తెలంగాణలో ఖచ్చితంగా బహుజనవాదం, ప్రాంతీయవాదం రెండు కలిసి రాజకీయ యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రాజకీయ యుద్ధం ద్వారా తెలంగాణలో ఉన్న మెజార్టీ ప్రజలైన బహుజనులకు ఒక అద్భుతమైన ఆయుధం కూడా దొరికినట్లు అవుతుందని కూడా నేను చెప్తున్నా. కవిత గారి కమిట్మెంట్ కావచ్చు, విశారదన్ గారి కమిట్మెంట్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది. చిన్నవి ఉన్న అవి పక్కన పెట్టి సంయుక్త పోరాటాలు చేస్తే తెలంగాణ బహుజనవాదులకు, తెలంగాణ ప్రాంతీయవాదులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కూడా నేను నమ్ముతున్నా. ఇక మూస రాజకీయాలు బంద్. ఇక తెలంగాణలో యువతరంతో కూడుకున్న కొత్త రాజకీయాలు రాబోతున్నాయని, వస్తాయని మరొకసారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా.